గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ అండ్ వెల్కమ్ టు జీకేఎన్ఎల్. ఈరోజు 17 జూన్. ఈరోజు మనం 17 జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొదటి క్వశ్చన్, ఇటీవల భారత క్యాపిటల్ న్యూఢిల్లీలో బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో 2022 ఎవరు ప్రారంభించడం జరిగింది? ఇటీవల భారత క్యాపిటల్ న్యూఢిల్లీలో బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో 2022 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ప్రారంభించడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి. నరేంద్ర మోదీ ద్వారా దేశంలో నివసిస్తున్న తొలి బయోటిక్ స్టార్టప్ ఎక్స్పో. బయోటిక్ రంగంను విస్తరించడానికి బయోటిక్ స్టార్టప్ ఎక్స్పో 2022ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ ద్వారా ఈ బయోటిక్ స్టార్టప్ ఎక్స్పో 2022ను ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఢిల్లీ. మనం మాట్లాడే ఢిల్లీ, ఇది మ్యాప్లో ఢిల్లీ క్యాపిటల్ ఇది న్యూఢిల్లీ. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల ఢిల్లీ యొక్క నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనాను నియమించడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా ఢిల్లీ ప్రజలకు పీవీసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వారికి 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించడం జరిగింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మీద 100% ట్యాక్స్ నుండి విముక్తి ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ద్వారానే పొల్యూషన్ను నివారించడానికి రెడ్ లైట్ అండ్ బండి ఆ ప్రచారంలో ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో కేంద్రీయ పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ద్వారా భారత్ మొదటి స్మోక్ టవర్ను ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ద్వారానే బిజినెస్ బ్లాస్టర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. చెట్ల పెంపకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఇది ఢిల్లీలో ఖేలో ఇండియా మాస్టర్స్ గేమ్స్ 2022 ఢిల్లీలోని త్యాగ్చంద్ స్టేడియంలో ఆయోజితం చేయడం జరిగింది. ఢిల్లీ యమునా నది ఒడ్డు మీద ఉన్నది. ఇటీవల విడుదలైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ప్రపంచంలో అత్యంత పొల్యూషకరమైన నగరాలు భారతపున ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నది. ఢిల్లీ ప్రభుత్వం దారిని కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం జైబీ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ పథకంను ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం దారిని ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, దాని పేరు లెర్న్ను లాంచ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వ్యర్థ పదార్థాలపై నిర్వహణ సమ్మిట్ ఇటీవల ఢిల్లీలో ఆయోజితం చేయడం జరిగింది. పుత్తూల్ ఫెస్టివల్ ఇది ఢిల్లీలో ఆయోజితం చేయడం జరిగింది. స్కూల్ హెల్త్ క్లినిక్స్ ఉద్ఘాటనం ఇది కూడా ఢిల్లీలో చేయడం జరిగింది. ఇటీవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ ఆయిల్ మరియు ఏ బ్యాంక్ కలిసి కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల ఇండియన్ ఆయిల్ మరియు యాక్సిస్ బ్యాంక్ కలిసి ఈ కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ బి. ఇండియన్ ఆయిల్ మరియు ఏ బ్యాంక్ కలిసి కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్. మన మాటల యాక్సిస్ బ్యాంక్ దీని స్థాపన 1993లో జరిగింది. దీని ఒక ముఖ్యాలయం ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయి. దీని ఒక ప్రజెంట్ సిఇఓ ఎవరు? అమితాబ్ కాంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక సంక్షోభం మధ్యలో యునైటెడ్ నేషన్ ఏ దేశంకు $48 మిలియన్ ఆర్థిక సాయం అందించనున్నది? ఇటీవల ప్రజెంట్ ఆర్థిక సంక్షోభం మధ్యలో యునైటెడ్ నేషన్ శ్రీలంక దేశంకు $48 మిలియన్ ఆర్థిక సాయంను అందించనున్నది. దీనికి రైట్ ఆప్షన్ బి. యునైటెడ్ నేషన్ ఏ దేశంకి ఆర్థిక సంక్షోభంలో $45 మిలియన్ సాయం అందించనున్నది? శ్రీలంక. మన మాటల శ్రీలంక ఇది మ్యాప్లో శ్రీలంక క్యాపిటల్ ఇది శ్రీ జయవర్ధన్పురం కొట్టి ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. కొలంబో ఇది ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ క్యాపిటల్. శ్రీలంక యొక్క కరెన్సీ ఇది శ్రీలంకన్ రూపాయి. ఇటీవల శ్రీలంక యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా రనిల్ విక్రమ్ సింఘేను నియమించడం జరిగింది. శ్రీలంక ఒక ప్రెసిడెంట్ గుడ్ బై రెస్పెక్ట్. ప్రపంచంలో తొలి మహిళ ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయక్. ఆమె శ్రీలంక దేశానికి చెందిన ఆమె. ఇండియా మరియు శ్రీలంక మధ్యలో పాక్ జలసంధి ఉన్నది. ఇటీవల శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ నుండి సన్యాసం తీసుకోవడం జరిగింది. ఇటీవల తమిళనాడు మరియు శ్రీలంక మధ్యలో పాక్ జలసంధిలో ఒక ఎనర్జీ దీపంను స్థాపించనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇటీవల శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ శ్రీలంకకు $500 మిలియన్ ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. ఇటీవల శ్రీలంక తన $51 అరబ్ విదేశీ రుణంను చెల్లించబోతున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇండియా మరియు శ్రీలంక మధ్యలో నేవీ ఎక్సర్సైజ్, దాని పేరు స్లైనెక్స్ యొక్క 9వ సంస్కరణ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆయోజితం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డెవిన్సీ నూతన మిషన్ను ఎవరు లాంచ్ చేయడం జరిగింది? ఇటీవల అమెరికా స్పేస్ ఏజెన్సీ, దాని పేరు నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ డెవిన్సీ మిషన్ను లాంచ్ చేయడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ బి. ఈ డెవిన్సీ అంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబెల్ గ్యాస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. ఈ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ద్వారా శుక్ర గ్రహాలను అధ్యయనం చేయడానికి డెవిన్సీ మిషన్ను లాంచ్ చేయడం జరిగింది. ఏ దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ నాసా ద్వారా ఈ డెవిన్సీ మిషన్ను లాంచ్ చేయడం జరిగింది? నాసా. మనం మాట్లాడిన నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని స్థాపన 1958లో జరిగింది. దీని యొక్క ముఖ్యాలయం అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో ఉన్నది. దీని యొక్క ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? విల్
నెల్సన్. ఈ నాసా ఈ దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ అమెరికా. మనం అమెరికా ఇది మ్యాప్‌లో అమెరికా క్యాపిటల్ ఏది? వాషింగ్టన్ డీసీ. ఇది పోటోమాక్ నది ఒడ్డు మీద ఉన్న అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? జో బైడెన్. ఈయన అమెరికా యొక్క 46వ ప్రెసిడెంట్. అమెరికా యొక్క 45వ ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అమెరికా యొక్క 44వ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. ప్రెజెంట్ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవడు? కమలా హారిస్. ఈమె అమెరికా యొక్క మొదటి ఉపరాష్ట్రపతి. అమెరికా మరియు ఇండియా మధ్యలో కోప్ ఇండియా యుద్ధాభ్యాసం, వజ్రప్రాట్, టైగర్ ట్రంప్ వంటి యుద్ధాభ్యాసాలు జరుగుతాయి. ఇటీవల పూర్తయిన టోక్యో ఒలింపిక్స్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నది. ఇటీవల అమెరికా తన మొదటి జెండర్ ఎక్స్ పాస్పోర్ట్ను జారీ చేయడం జరిగింది. అమెరికా ఓపెన్ స్కై ట్రీటీ మరియు WH వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను వదిలివేయడం జరిగింది. అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పేస్ ఏజెన్సీ, నాసా మరియు వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ముఖ్యాలయాలు ఉన్నాయి. ఇటీవల అమెరికా దేశ శాస్త్రవేత్తల ద్వారా అంటార్కిటికా మహాద్వీపం మీద ప్రపంచంలో అతి పురాతన మంచు కోసం అన్వేషణ ప్రారంభించడం జరిగింది. అమెరికా మూన్ మిషన్ పేరేమి? ఆర్టిమిషన్ మిషన్. దీని ద్వారా అమెరికా ఒక మహిళను మొదటిసారిగా చంద్రుని మీద పంపనున్న. ఇటీవల అమెరికా భారత్ తన వార్షిక ప్రియారిటీ లిస్టులో చేర్చడం జరిగింది. ఇంతకుముందు అమెరికా తన వార్షిక ప్రియారిటీ లిస్టులో చైనా మరియు రష్యాను చేర్చడం జరిగింది. ఇప్పుడు ఇండియాను కూడా తన వార్షిక ప్రియారిటీ లిస్టులో అమెరికా చేర్చడం జరిగింది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ద్వారా ప్రమాదకరమైన వాతావరణాన్ని ట్రాక్ చేయడానికి కొత్త రకం శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది. అమెరికా సుప్రీంకోర్టు మొదటి నల్ల జాతి మహిళా జడ్జిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్ను నియమించడం జరిగింది. ఇటీవల విడుదలైన హురూన్ గ్లోబల్ అండర్-40 సెల్ఫ్ మేడ్ బిలియనర్ సూచీలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. ఇటీవల అంతర్జాతీయ IP ఇండెక్స్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నది. ఇటీవల అమెరికా మాజీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ద్వారా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ను లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల సిప్రి విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సైనిక వ్యయంలో అంటే సైనిక ఖర్చులో అమెరికా మొదటి స్థానంలో ఉన్న. ఇటీవల అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవడు? కమలా హారిస్ ఒక డిఫెన్స్ అడ్వైజర్గా సాక్షి సేతుని నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీమ్స్టెక్ తన 25వ స్థాపన దినోత్సవం ఎక్కడ జరుపుకున్నది? ఇటీవల బీమ్స్టెక్ తన 25వ స్థాపన దినోత్సవం బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో జరుపుకోవడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ బి. మన మాటలో బీమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ బీమ్స్టెక్ యొక్క ముఖ్యాలయం, ఈ బీమ్స్టెక్ యొక్క మెంబర్ కంట్రీస్ ఏవి? బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, భూటాన్, థాయిలాండ్, మయన్మార్. ఇవి బీమ్స్టెక్ యొక్క 7 సభ్య దేశాలు. దీని స్థాపన 1997లో జరిగింది. దీని యొక్క ముఖ్యాలయం బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో ఉన్నది. ఈ బీమ్స్టెక్ ఇటీవల తన 25వ స్థాపన దినోత్సవం ఎక్కడ జరుపుకున్నది? బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. మన మాటలో బంగ్లాదేశ్ ఇది మ్యాప్లో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఇది ఢాకా. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టకా. బంగ్లాదేశ్ యొక్క ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. బంగ్లాదేశ్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా హమీద్. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో బంధన్, మైత్రి, మితాలి అనే ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తాయి. ఇటీవల బంగ్లాదేశ్ ఫేస్బుక్కు బదులుగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జోగ్ను లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్ ఇండియాను ఓడించి మొదటి ICC అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఎప్పుడైతే 1971లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, అప్పుడు ఒక నూతన రాష్ట్రంగా బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్ ఇండియాను ప్రతి వ్యక్తి ఆదాయం విషయంలో వెనుకంజలు వేయడం జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రి మండలి వార్షిక సమావేశం బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో ఆయోజితం చేయడం జరిగింది. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో సంప్రీతి అనే డిఫెన్స్ అభ్యాసం జరుగుతుంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు ఏమి? నేషనల్ అసెంబ్లీ. బీమ్స్టెక్ యొక్క ముఖ్యాలయం బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలోను ఉన్న. ఇటీవల 20వ ఢాకా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ బంగ్లాదేశ్లో ఆయోజితం చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మతో పిలుస్తారు, మరి బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమునతో పిలుస్తారు. డిజిటల్ హార్ట్ ప్లాట్ఫామ్ ఇటీవల బంగ్లాదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గురుడ్ ఏరోస్పేస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరిగింది? ఇటీవల భారత మాజీ కెప్టెన్ MS ధోనిను గురుడ్ ఏరోస్పేస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి. ఈ గురుడ్ ఏరోస్పేస్ ఇది భారత స్టార్టప్ కంపెనీ. ఈ గురుడ్ ఏరోస్పేస్ బ్రాండ్ అంబాసిడర్గా మాజీ కెప్టెన్ MS ధోనిని నియమించడం జరిగింది. మనం అదర్ ఆప్షన్ గురించి మాట్లాడుకో. ఇటీవల బేటీ బచావ్ బేటీ పడావ్ బ్రాండ్ అంబాసిడర్గా తనిష్క కోటియా మరియు రాధికా కోటియా నియమించడం జరిగింది. ఇటీవల డిష్ టీవీ బ్రాండ్ అంబాసిడర్గా రిషబ్ పంత్ను నియమించడం జరిగింది. ఇటీవల ఇండియన్ ఎక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా విద్యా బాలను నియమించడం జరిగింది. వింజో గేమింగ్ ప్లాట్ఫామ్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా MS ధోనిని నియమించడం జరిగింది. ఇటీవల పూమా తన బ్రాండ్ అంబాసిడర్గా జార్జ్ రసెల్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన హస్తకళ అభివృద్ధి సంస్థ అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? ఇటీవల మణిపూర్ రాష్ట్రానికి చెందిన హస్తకళ అభివృద్ధి సంస్థ అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి.
ఈ హస్తకళకు సంబంధించిన ఏవైతే ప్రొడక్టులు ఉంటాయో వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్ను అందించడానికి మణిపూర్ రాష్ట్రానికి చెందిన హస్తకళ అభివృద్ధి సంస్థ అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన ఈ హస్తకళ అభివృద్ధి సంస్థ అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? మణిపూర్. మన మాటలో మణిపూర్, ఇది మ్యాప్లో మణిపూర్ క్యాపిటల్ ఇది ఇంఫాల్. మణిపూర్ యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు? ఎన్ వీరేన్ సింగ్. మణిపూర్ యొక్క గవర్నర్ లా గణేశన్. మణిపూర్లో లై హరోవా ఫెస్టివల్ జరుపుకుంటారు. మరి షంఘాయి ఫెస్టివల్ ఇది కూడా మణిపూర్లో జరుపుకుంటారు. మణిపూర్లో లోక్టక్ సరస్సు ఉన్నది. మణిపూర్లో కేబుల్ లాంజా నేషనల్ పార్క్, సిరోహి లేలీ నేషనల్ పార్క్ ఇవి రెండు మణిపూర్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ వీరేన్ సింగ్ ద్వారా గో టు హిల్స్ 2.0 అవుట్రీచ్ ప్రచారంను ప్రారంభించడం జరిగింది. ఇది ఎందుకు ప్రారంభించారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను సుదూర ప్రాంత ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందించడానికి మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి ఎన్ వీరేన్ సింగ్ ద్వారా గో టు హిల్స్ 2.0 అవుట్రీచ్ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇటీవల మీరాబాయి చాంద్ ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇటీవల ఈమె వెయిట్ లిఫ్టర్. ఈయనను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈఎస్పీగా నియమించడం జరిగింది. ఇటీవల మణిపూర్కి చెందిన మీరాబాయి చాంద్ను అడిడాస్ యొక్క స్టే ఇన్ ప్లే యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన జాతీయ జెండాను ఇటీవల మణిపూర్లో ఎగురవేయడం జరిగింది. లివింగ్ రూట్ బీచ్ ఇది మణిపూర్ రాష్ట్రానికి చెందింది. ఇటీవల దీనిని యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ జిఆర్ చింతాలను లద్దాఖ్లోని లేహ్లో మై ప్యాడ్ మై రైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల నాబార్డ్ అధ్యక్షుడు ఆయన పేరు గోవింద రాజులు చింతాల ద్వారా లద్దాఖ్లో అతిపెద్ద నగరమైన లేహ్లో మై ప్యాడ్ మై రైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి. మనం మాట్లాడు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని స్థాపన 1982లో జరిగింది. దీని ఒక ముఖ్య ముంబై మహారాష్ట్రలో ఉన్న దీని ఒక ప్రజెంట్ అధ్యక్షుడు గోవింద్ రాజుజు. ఇటీవల నాబార్డ్ అధ్యక్షుడు గోవింద్ రాజుజుల ద్వారా మై ప్యాడ్ మై రైట్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? లద్దాఖ్లోని లేహ్. మనం మాట్లాడే లద్దాఖ్ ఇది మ్యాప్లో లద్దాఖ్ క్యాపిటల్ ఇది లేహ్. లద్దాఖ్ ఒక ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాతో. ఇటీవల కేంద్రం లద్దాఖ్ కోసం ఒక కొత్త రాజ్య సైనిక బోర్డును ఆమోదించడం జరిగింది. లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ పునర్విభజక బిల్లు 2019 నుండి విడిపోయి ఒక నూతన కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడడం జరిగింది. లద్దాఖ్ తన స్థాపన దినోత్సవం 31 అక్టోబర్ నాడు జరుపుకుంటాయి. ఇటీవల హిమాలయ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క మొదటి సంస్కరణ లద్దాఖ్లో ఆయోజితం చేయడం జరిగింది. భారతదేశ అతిపెద్ద నేషనల్ పార్క్ హామిస్ నేషనల్ పార్క్ ఇది లద్దాఖ్లో ఉన్నాయి. ఇటీవల BRO బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా అత్యంత ఎత్తైన రోడ్డును లద్దాఖ్లో నిర్మించడం జరిగింది. ఈ BRO ద్వారానే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో అత్యంత ఎత్తైన సొరంగాన్ని కూడా నిర్మించడం జరిగింది. EU డిజిటల్ తన IT ట్రైనింగ్ సెంటర్ మరియు సర్వీస్ సెంటర్ను ఇటీవల ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జైరామ్ బేగచ్ ఏ దేశ రాష్ట్రపతిగా నియమించడం జరిగింది? ఇటీవల అల్బనియా నూతన రాష్ట్రపతిగా జైరామ్ బేగజ్ను నియమించడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి. ఇది మ్యాప్లో అల్బనియా నూతన రాష్ట్రపతి జైరామ్ బేగజ్ ఈయనను నియమించడం జరిగింది. మనం అల్బనియా ఇది మ్యాప్లో అల్బనియా క్యాపిటల్ ఇది తిరానా. అల్బనియా యొక్క కరెన్సీ అల్బనియా లేక్. ఇప్పుడు అల్బనియా యొక్క నూతన రాష్ట్రపతిగా జైరామ్ బేగజ్ను నియమించడం జరిగింది. ఇటీవల యాంథనీ అల్బనీజ్ను ఆస్ట్రేలియా యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. ఇటీవల ఎలిజబెత్ బోర్న్ను ఫ్రాన్స్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఇటీవల మార్కోస్ జూనియర్ను ఫిలిప్పీన్స్ యొక్క నూతన రాష్ట్రపతిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఫా 2022లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరు గెలవడం జరిగింది? ఇటీవల ఐఫా 2022లో బెస్ట్ యాక్టర్ అవార్డు విక్కీ కౌశల్ గెలవడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ ఏ. ఇది మ్యాప్లో విక్కీ కౌశల్. ఈయన ఫిల్మ్ సర్దార్ ఉధమ్ సింగ్ మూవీకి గాను ఈయనను ఐఫా 2022లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలవడం జరిగింది. ఐఫా 2022 బెస్ట్ యాక్టర్స్ అవార్డు కృతి సనన్ ద్వారా గెలవడం జరిగింది. ఈమె మూవీ ఏది మిమిక్ గాను ఈమె బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఐఫా 2022 గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లగ్జరీ క్రూజ్ లైనర్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం జరిగింది? ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ద్వారా ఈ లగ్జరీ క్రూజ్ లైనర్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం జరిగింది. దీనికి రైట్ ఆప్షన్ సి. ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ద్వారా ఈ చెన్నై పోర్ట్లో ఈ లగ్జరీ క్రూజ్ లైనర్
ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం జరిగింది తమిళనాడు. మన మాటల తమిళనాడు, ఇది మ్యాప్‌లో తమిళనాడు. తమిళనాడు క్యాపిటల్ ఇది చెన్నై. తమిళనాడుకు ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. తమిళనాడు ఇండియాలో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌లో మరి చేపల ఉత్పాదనలో మరి అంగ దానంలో ఇవి మూడిట్లో తమిళనాడు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు యొక్క హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం $150 మిలియన్ రుణంను ఆమోదించడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పాక్ జలసంధిలో డుగాంగ్ పరిరక్షణ కేంద్రంను ప్రారంభించడం జరిగింది. తమిళనాడు జల్లికట్టు ఫెస్టివల్ ఆయోజితం చేయడం జరిగింది. ఇటీవల పసుపు పరిశోధన కేంద్రం తమిళనాడులో స్థాపించడం జరిగింది. ఆదిపురం ఫెస్టివల్ ఇది కూడా తమిళనాడులో జరుపుకుంటారు. తమిళనాడు ఏవే సరస్సులు ఉన్నాయి? ఉరి సరస్సు, బిర్జాం సరస్సు, కొడైకెనాల్ సరస్సు, పులికట్ సరస్సులు ఇవి అన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్రం యొక్క సత్యమంగళ టైగర్ రిజర్వ్కు 2x2 అంతర్జాతీయ పురస్కారంతో సన్మానించడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దారిని రహదారి జంతువుల కోసం మొదటి అంబులెన్స్ సౌకర్యం ప్రారంభించడం జరిగింది. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దారిని అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? 14 ఏప్రిల్ నాడు రాష్ట్రంలో సమానత్వంగా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021-22 తమిళనాడు రాష్ట్రం గెలవడం జరిగింది. మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించడానికి మత్స్య మంత్రిత్వ శాఖ ఈ సీవీడ్ పార్కును తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఇండియాలో ఆహార భద్రత సూచిలో తమిళనాడు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.